4వ నిర్ణయం. ఇది పిల్లల కోసరం. ఈరోజు నైపుణ్యం పైన శ్రద్ధ పెట్టాలని, దీనికోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం, ట్రైనింగ్ కోసం వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కావాలి అనే దానిపైన ఒక అసెస్మెంట్ చేయడానికి స్కిల్ సెన్సస్ అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో మీరందరూ చూస్తే ప్రతి ఒక్కరికి మీకు కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు సాధించుకోవాలంటే దానికి కావాల్సిన నాలెడ్జ్ కానీ మెళకువలు కానీ కావాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో చాలా మంది నేను చూశాను, చదువుకుంటారు, మార్కెట్లో వాళ్ళకు కావాల్సిన స్కిల్స్ లేకుండా మీకు ఉద్యోగాలు రావడం లేదు. ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నాం. ఇలాంటి నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయినప్పుడు మీకు తగిన స్కిల్స్ వస్తే ప్రపంచం మొత్తం మీరు రాణించే పరిస్థితి వస్తుంది. అందుకే మొత్తం రాష్ట్రం అంతా కూడా సెన్సస్ తీసుకుంటున్నాం. మీ ఆలోచనలు, ఇది కొత్త సబ్జెక్టు. ప్రపంచంలో ఇంతవరకు క్యాస్ట్ సెన్సస్ చేశారు, జనాభా గణన చేశారు, కులాల వారిగా సెన్సస్ తీశారు. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి సెన్సస్ తీస్తున్నారు. కానీ మొట్టమొదటిసారిగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే స్కిల్ సెన్సస్, నైపుణ్యం, ఎవరెవరికి ఏ నైపుణ్యం ఉంది, ప్రపంచంలో భారతదేశంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఆ ఉద్యోగ అవకాశాలకు తగిన స్కిల్స్ మీకున్నాయా లేదా, ఇది అసెస్ చేస్తున్నాం. స్కిల్ సెన్సస్ చేసి ప్రపంచంలో ఉండే అవకాశాలని, భారతదేశంలో ఉండే అవకాశాలని, మన రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు సృష్టించగలుగుతాం అన్ని ఆలోచించుకుని పెట్టుబడులు వస్తాయి. ఆ పెట్టుబడులు వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఉద్యోగస్తులు రాకుండా ఇక్కడే కావలసిన మానవ వనరులు అభివృద్ధి చేయాలి. అలాంటి వనరులు అభివృద్ధి చేస్తూ మీకు కావలసిన స్కిల్స్ అన్ని కూడా నైపుణ్యాన్ని నేర్పించడానికి ఈ సెన్సస్ చేస్తున్నాం. దీనివల్ల రాబోయే రోజుల్లో మన దగ్గర చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం ఉద్యోగాలు రావడం, మన రాష్ట్రంలో ఉండే పెద్దవాళ్లకు కూడా ఈ స్కిల్స్ కొద్దిగా నేర్పిస్తే ఇప్పుడు సంపాదించే డబ్బుల కంటే 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ సంపాదిస్తాం. అది కూడా నేను ఆలోచిస్తున్నా, అది చేస్తామని తెలియజేసుకుంటూ స్కిల్ సెన్సస్ ఇది నాకు మనసులో ఉండే సబ్జెక్ట్. ఇది నా మనసుకు దగ్గరైన సబ్జెక్టు. పిల్లల భవిష్యత్తుకు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం.